హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పచ్చి బఠానీ, ఆలు కర్రీ కాంబినేషన్‌లో మీకెంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమండి? ఈ సీజన్‌లో అయితే పచ్చి బఠానీ ఎక్కువగా దొరుకుతుంది కదా! మరి ఇష్టమైతే ఒకసారి నాతో పాటు కిచెన్‌లోకొచ్చేసేయండి. అందుకోసం అయితే నేను ఆలుగడ్డను కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. బఠానీలో కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టుకున్నా. తర్వాత స్టవ్ పైకి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకున్నా. అది మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోండి ఇష్టం ఉంటే, లేకపోతే స్కిప్ చేయండి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని అవి లైట్ కలర్‌కొచ్చిన తర్వాత గుప్పెడు మెంతి వేసుకోవాలండి. మెంతి బాగా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బావుంటుంది. ఆ తర్వాత పసుపు, ధనియా పౌడర్ అందులోనే వేసుకోవాలి. నేను అల్లం వేసిన క్లిప్ మిస్ అయిపోయిందండి. అల్లం కూడా వేసుకొని అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్‌కొచ్చిన తర్వాత బఠానీ, ఆలుగడ్డను వేసుకొని అది ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని మనము ఒక్క 5 మినిట్స్ అలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత కొన్ని అంటే కొన్నే వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోకండి. అలా వాటర్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయిన తర్వాత అంతేనండి, మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్‌లోకి బావుంటుంది, చపాతీలోకి బావుంటుంది. నేనైతే నైట్ డిన్నర్‌కి చపాతీలోకి సర్వ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియోకైతే ఒక లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.